ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. 12 ఏళ్ల తర్వాత ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ మెరుపు దాడులు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీఏ ఆఫీసులో 25 మంది అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారుల సారథ్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ ఆర్టీఏ ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి. మలక్పేట ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీఏ ఆఫీసులో సోదాలు నిర్వహించిన అధికారులు పలు ఫైల్స్ తో పాటు డబ్బులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలోనూ విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అమరేందర్, శ్వేత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు, ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉంటాయో నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లాంటి ప్రాంతాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కూడా, మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలతో ఆర్టీఏ అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ పరిపాలించిన క్రమంలో పూర్తిగా అవినీతి ఎక్కువగా జరిగిందనేది ఆర్టీఏ కార్యాలయాల్లో వినబడుతున్న ముచ్చట. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కువగా ఫిర్యాదులు ప్రభుత్వానికి రావడంతో ఏసీబీ అధికారులు దీనిపైన దృష్టి సారించారు. ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉంటారో వారు చేస్తున్న విధులు కావచ్చు, చేస్తున్న సంతకాలు కావచ్చు, ప్రతి ఫైల్ ని కూడా క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు తనిఖీ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా చూసుకుంటే బండ్లగూడ, మలక్పేట, కొండాపూర్, ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో ఆర్టీఓ కార్యాలయంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మలక్పేట ఆర్టీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో పాటు బండ్లగూడ జాగీర్ సంబంధించిన ఆర్టీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ ఇద్దరు కూడా అయితే డీఎస్పీ బృందం సహకారంతో ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. మలక్పేటలో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ సోదాలన్నీ ముగిశాయి. అయితే సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడున్న అధికారులకు సంబంధించి కాక 15 మంది ఇతర వ్యక్తులను ఆర్టీఐ అధికార కార్యాలయంలో టేబుల్ పైన చూడడంతో ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు ఏసీబీ అధికారులు. దీంతో ఆ 15 మంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ఏజెంట్లు ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న కోణంలో కూడా ఆర్టీఐ అధికారులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఇదే కాకుండా మలక్పేటలోని ఏదైతే ఆర్టీఐ కార్యాలయంలో తనిఖీ చేస్తుండగా సజ్జపైన దాదాపు పర్సనల్ వ్యాలెట్ లో 20,000కు పైగా సొమ్మును ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తం కూడా ప్రభుత్వానికి చేరవేస్తామంటూ కూడా ఏసీబీ డీఎస్పీ అయినటువంటి శ్రీధర్ చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇటు శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే మలక్పేటలో తనిఖీలు నిర్వహించిన క్రమంలో పూర్తి స్థాయిలో అక్కడున్న డబ్బును సీజ్ చేశాం, మరోవైపు పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. ఎక్కడైతే ఏజెంట్ల వ్యవస్థ నడుస్తుందో ఏజెంట్లకు సంబంధించి కూడా వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు, ఆర్టీఐ అధికారులకు వాళ్ళకు సొమ్మును చేసి పెడుతున్నారు, అక్రమ ఆర్జన సంపాదిస్తున్నారు. ఏజెంట్లు అసలు ఎందుకు ఉండవలసి వస్తుంది? ఆన్లైన్ వ్యవస్థ వచ్చినాక, ప్రక్షాళన అయ్యాక ఆన్లైన్ ద్వారానే ఏ కస్టమర్ అయినా రావాలి, కానీ ఏజెంట్ల ద్వారా రావడం, ఆ తర్వాత డబ్బులు ఏజెంట్ల ద్వారానే ఆర్టీఐ అధికారులు సేకరిస్తున్నారన్న సమాచారంతో ఇప్పటికే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న డీఎస్పీ స్థాయి అధికారుల బృందంతో ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటు మలక్పేటలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో పాటు బండ్లగూడలో డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలానే మహబూబ్ నగర్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. మహబూబ్ నగర్ లో 3 అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎక్కడ ఎవరు ఏ అధికారి అవినీతికి పాల్పడుతున్నారు ఏంటన్న కోణంలో ఏకకాలంలో అయితే సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాలు 12 ఏళ్ల క్రితం గతంలో ఆర్టీఐ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇప్పుడు సోదాలు నిర్వహిస్తుంటే ఒక విస్మయానికి గురి చేసినట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఒక్కసారిగా ఆర్టీఐ అధికారులు ఏదైతే తనిఖీలు నిర్వహించడంతో అక్కడున్న కింది స్థాయి సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్ మొదలుకొని
తీసుకొని సీనియర్ అసిస్టెంట్ ఆ తర్వాత సూపర్వైజర్ తో పాటు ఎంబీఐ ఆర్టీ అధికారులు కూడా ఒక్కసారిగా అకస్మాత్తుకు తనిఖీలతో నిబ్బరపోయారని చెప్పుకోవచ్చు. అక్కడ జరుగుతున్న తతంగాలన్నింటినీ కూడా ఒకవైపు వాళ్ళ రికార్డు సేకరించడంతో పాటు అక్కడ జరుగుతున్న ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఆర్టీఏ ఆఫీసులే కాకుండా చెక్ పోస్టులు లాంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లారీ డ్రైవర్ వేషం వేసి కూడా అక్కడ ఏదైతే జరుగుతున్న అవినీతి తతంగం ఏదైతే ఉందో డబ్బులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా ముగ్గురు అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే చెక్ పోస్ట్ లో ఏదైతే డ్రైవర్ మాదిరిగా ఏసీబీ అధికారులు మారి తనిఖీ చేయడం ఒకసారిగా ఆర్టీఏ అధికారులను విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఆర్టీఏ కార్యాలయంలో కింది స్థాయి ఉద్యోగుల నుంచి కూడా పై స్థాయి వరకు ఎలా పనిచేస్తున్నారు, ఎంత అవినీతి జరుగుతుందన్న కోణంలో కూడా పూర్తిస్థాయిలో ఒక నివేదికను అందజేస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అవినీతిగా సంపాదించిన సొమ్ముతో పాటు అక్రమ ఆదాయం ఎక్కడెక్కడ కూడబెట్టారన్న కోణంలో ఇంకా ఆర్టీఏ అధికారుల ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వారి కార్యాలయం కూడా ఇంకా సోదాలు కొనసాగుతాయంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.